హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. విక్రమ్ ఇంకా ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు. ఇంకా అప్పుడే రాధ విక్రమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ తాగేసి రావడం చూసి ఇంకా తను డోర్ తీసి మెల్లిగా తనని పట్టుకొని, ఎవరన్నా చూస్తే బాగోదు, విక్రమ్ సార్ ఇలాంటి పొజిషన్లో ఉంటే అత్తయ్య గారు మామయ్య గారు అస్సలు తట్టుకోలేరు. అసలు ఏంటి వీడు ఇలా అయిపోయాడు, సంతోషంగా ఉండాల్సిన వ్యక్తి ఎందుకని ఇలా తాగేస్తే ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేసి వాళ్ళ మనసు చాలా బాధపడుతుంది. ఏ తల్లిదండ్రులు కూడా కొడుకుని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే అస్సలు వాళ్ళ గుండె ఆగిపోతుంది, అస్సలు జీర్ణించుకోలేకపోతారు. అందుకని ఎవరు చూడకముందే తనని గదిలోకి తీసుకువెళ్ళాలి అనేసి మెల్లిగా ఇంకా విక్రమ్ని పట్టుకొని, ఇంకా ఫుల్గా తాగి ఉన్న విక్రమ్ని పట్టుకొని గదిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి దమయంతి రావడం జరుగుతుంది. ఇంకా చాటుగా నించొని ఏంటి విక్రమ్ని అలా పట్టుకొని వెళ్తుంది అనేసి నించొని చూస్తూ ఉంటే విక్రమ్ ఫుల్గా తాగేసి అటు ఇటు ఊగుతూ ఉంటాడు. ఓహో, వీడు తాగేసి వచ్చాడా, అందుకే ఎవరు చూడకూడదనేసి ఇంకా రాధ తనని తీసుకువెళ్తుందా అనేసి, అయినా విక్కీకి ఎందుకు తాగాల్సిన అవసరం ఏముంది, ఇంత ఫుల్గా తాగాల్సిన బాధ ఏముంది అంటే రాధని ఇంకా తను భార్యగా అంగీకరించడం లేదు కదా, అందుకే నేను తప్పు చేశాననేసి ఆ బాధతో తాగాడా, లేకపోతే ఇంకా ఏదైనా కారణం ఉందా అనేసి ఇంకా దమయంతి ఆలోచిస్తుంది. ఇంకా రాధ సైలెంట్గా తనని గదిలోకి తీసుకువెళ్ళి ఇంకా పడుకోబెట్టబోతూ ఉంటే తను ఇంకా చేతులు జోడించి రాధకి, నన్ను క్షమించు రాధా, నేను నీకు అన్యాయం చేశాను, నువ్వు ఎంతగానో కలలు కన్నావు నీ జీవితం గురించి, కానీ నీ జీవితాన్ని నేను నాశనం చేశాను, నీ జీవితాన్ని నీకు కాకుండా నీకు చాలా అన్యాయం చేశాను, నా అవసరం కోసమని నీకు చాలా అన్యాయం చేశాను, నమ్మక ద్రోహం చేశాను, అసలు నువ్వు నన్ను నమ్మి ఎంతగానో నా ఇంటికి వచ్చి నాకు ఎంతగానో హెల్ప్ చేస్తున్నావు, కానీ నేను నీకు కాదనేసి నేను నీకు బాధని కలిగిస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళందరూ నిన్ను తిడుతున్నా సరే నేను మౌనంగా ఉంటూ మనది అగ్రిమెంట్ పెళ్ళి అనేసి చెప్పలేక బాధపడుతూ ఉన్నాను, కానీ చెప్పాలని ఉంది, కానీ నా అవసరం కోసం చెప్పలేకపోతున్నాను, నన్ను క్షమించు రాధా అనేసి ఇంకా తనకి దండం పెడుతూ అలాగే కింద ఇంకా రాధ ఒళ్ళో పడుకుంటాడు. ఇంకా రాధ తన వైపు అలాగే చూస్తూ, ఇంకా మనది అగ్రిమెంట్ పెళ్ళి అనుకోకుండా జరిగింది, కానీ ఇప్పుడు నేను ఆ పెళ్ళిని నిజం చేయాలనుకుంటున్నాను, మీరే నా భర్తగా అంగీకరించాలనుకుంటున్నాను, అసలు మీరే నా భర్త అని నేను అనుకుంటున్నాను, నేను ఇలా మిమ్మల్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని మీ తలని ఇలా నెములుతూ మీకు ఎన్నో కబుర్లు చెప్తూ మీతో సంతోషంగా గడపాలనేసి ఆశపడ్డాను, కానీ అలా జరగదనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే మీ మనసులో చిట్టికి మాత్రమే స్థానం ఉంది, అలాంటప్పుడు నాకు మీరు ఇవ్వరని, నన్ను మీరు భారీగా అంగీకరించారని నాకు తెలుస్తుంది, అందుకే బాధగా ఉంది విక్రమ్ సార్, ఇలా చూస్తూ ఉంటే మిమ్మల్ని చాలా బాధగా అనిపిస్తుంది అనేసి ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా రాధ. ఇంకా దమయంతి మాత్రం మరోపక్క ఎందుకని విక్రమ్ ఇంతలా తాగేసి వచ్చాడు, ఎందుకని విక్రమ్ ఇంతలా తాగడానికి కారణం అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రాధ బాధపడుతూ ఇంకెలాగైనా సరే ఇంకా విక్రమ్ పైన పడుకోబెట్టాలి అనేసి ఇంకా బెడ్ మీదకి తీసుకువెళ్ళి తనని పడుకోబెట్టబోతూ ఉంటే ఇంకా తన మీద అలాగే పడిపోతుంది. దాంతో ఒకరి ఇంకా తన విక్రమ్ మెడలో ఉన్న చైను, రాధ మెడలో ఉన్న నల్లపూసల దండకి రెండు ముడిపడతాయి. దాన్ని ఇంకా తీయబోతూ ఉంటే తీయడానికి రాకపోవడంతో ఇంకా విక్రమ్ మెడలో ఉన్న చైన్తో సహా తీసేస్తుంది. చూసారా, ఇంకా మనము విడిపోదామన్నా మన బంధం మాత్రం విడగొట్టేలాగా లేదు, అసలు మనం విడిపోవడానికి మన పవిత్రమైన బంధం మాత్రం విడిపోవడానికి కూడా ఒప్పుకోవడం లేదు. వీరి చూసారా ఎంత నాటకం, ఎంత విచిత్రమైందో, భగవంతుడు మన ఇద్దరిని కలిపాడు, మనం విడిపోవడానికి కూడా ఆ భగవంతుడికి ఇష్టం లేదు, అందుకేనేమో చూసారా ఇది మనవి దండ అలాగే నా నల్లపూసల పుస్తల తాడు కూడా చూడండి ఎలా ముడిపడ్డాయో, ఇంకా అందుకే భగవంతుడు ఎవరిని కలపాలో వాళ్ళని కలుపుతాడు, మనకి ముందుగానే రాసిపెట్టి
రాసి పెడతాడనేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఇంకా పైనే మనకు రాసుకొని వచ్చాం మనం భార్య భర్తలు అవ్వాలని, అందుకే ఇప్పుడు అయ్యాము, కానీ మన మనసులే ఒప్పుకోవడం లేదు అనేసి ఇంకా రాధ బాధపడుతూ, ఇంకా మరోపక్క ఇంకా దమయంతి ఎలాగైనా సరే వీళ్ళని విడగొట్టాలి, ఇంకా రోజు రోజుకి వీళ్ళు దగ్గర అవుతున్నారు, ఎలాగైనా వీళ్ళని దూరం చేయాల్సిందే, లేదంటే వీళ్ళ బంధం గట్టిపడుతుంది అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఇంకా రాధ రెడీ అయిపోయి, విక్రమ్ సార్ నేను ఎలా ఉన్నాను అనేసి అంటే, నువ్వు ఎలా ఉంటే నాకేంటి అనేసి విక్రమ్ అంటే, అదేంటి అలా అంటారు, మీ భార్య ఎప్పుడు అందంగా కనిపించాలని మీకు ఉండదా అంటే, మీరు నా భార్య కాదు కదా, ఇంకా అగ్రిమెంట్ భార్య కదా అనేసి విక్రమ్ అంటే, ఇప్పుడు సంవత్సరం వరకు అయితే అగ్రిమెంట్ భార్యనో మీ భార్యనో, కానీ అప్పటి వరకు అయితే నేను ఎలా ఉన్నానో నేను అడిగిన అయితే చెప్పాల్సింది బాధ్యత మీదే కదా, మీరు లేదంటే నా మెడలో నల్లపూసలు కార్యక్రమం ఎందుకు వేశారు, అగ్రిమెంట్లో లేదు కదా, అందుకనేసి ఇది కూడా అంతే, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అడిగినప్పుడు సమాధానం ఇవ్వడం నేర్చుకోండి అనేసి రాధ అంటుంది. సరేలే బాగానే ఉన్నావు అనేసి అంటే, బాగానే ఉన్నానా బాగున్నానా అనేసి రాధ అడిగితే, చాలా బాగున్నావులే అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. ఇంకా మురిసిపోతూ ఉంటుంది రాధ. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.